గ్రౌండ్లో ఉండి మ్యాచ్ చూసేవాడు విజిలేస్తాడు. ఏంటి వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ అయినా 6లు 4లు కొట్టాడు అనుకోండి, వాడు డ్యాన్స్ చేస్తాడు. అదే ఫేవరెట్ ప్లేయర్ని ఎవరైనా అవుట్ చేస్తే వాడి కోపంతో బూ అంటమో ఏదో ఒకటి అంటమో చేస్తూ ఉంటాడు. ఆనందం వచ్చినప్పుడు ఎలా వ్యక్తపరుస్తాడు, బాధ కలిగినప్పుడు కూడా అలాగే వ్యక్తపరుస్తాడు. వ్యక్తపరచాలి, అది వాళ్ళ రైటు. అన్ని డబ్బులు పెట్టి గ్రౌండ్కి వెళ్ళి ఎందుకు వెళ్ళి మ్యాచ్ వస్తాం? ఎంజాయ్ చేయడానికే కదా, ఏదైనా ఎంజాయ్ చేయడానికి. ఎందుకు చెప్తున్నారు ఈ సోదంతా అంటే, నిన్న నుంచి ఒక రూమర్ అనేది బాగా స్ప్రెడ్ అయింది అనమాట. ఏంటి అంటే, రేపు ముంబైలో జరిగిపోయే ముంబై ఇండియన్స్ మ్యాచ్కి ఎవరైనా వెళ్తే వాళ్ళు కనుక హార్దిక్ పాండ్యాని బూ అన్నా ఏదన్నా సరే వాళ్ళ గ్రౌండ్లోంచి డిటైన్ చేస్తారంట. గ్రౌండ్లోంచి డిటైన్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి కొన్ని రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ రూమర్స్లో నిజం ఉందా లేదా, ఉంటే ఎంతవరకు నిజం ఉంది? దీని మీద ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా రియాక్ట్ అయింది. సో ఏ రియాక్ట్ అయింది ఏంటి, దాని గురించి మనం ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు ఇక్కడే మన సన్ రైజ్ హైదరాబాద్, ఏది మన సన్ రైజ్ హైదరాబాద్ అంటే ఈ మధ్య సెలబ్రిటీస్ అందరూ మన హైదరాబాద్ మనది, మనం సపోర్ట్ చేయాలి, మనల్ని కాదు ఇంకెవరు సపోర్ట్ చేస్తారంటారు. సో మన సన్ రైజ్ హైదరాబాద్, ఎక్కడో మన సన్ రైజ్ హైదరాబాద్ వైజాగ్లో మ్యాచ్ ఆడదు, కానీ ఎక్కడో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చి వైజాగ్ని హోమ్ గ్రౌండ్గా చేసుకుని 2 మ్యాచ్లు ఆడుతుంది. సో చాలా మందికి క్వశ్చన్ వచ్చిందనమాట, ఎందుకు ఆడుతుంది ఏంటి అని గురించి. దాని గురించి మనకు కొంచెం మెసేజ్లు చేశారు ఒకళ్ళిద్దరు. సో దాన్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఫస్ట్ పాయింట్ హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యాని ఎవరైనా రేపు ముంబై మ్యాచ్లో కనుక బూ అంటే గ్రౌండ్లోంచి డిటైన్ చేస్తారా? ఎందుకు వేల మంది మ్యాచ్ వస్తూ ఉంటారా? వేల మందిలోంచి ఎంతోమంది బూ అంటారు, ఎంతోమంది ఏదో ఒకటి అంటూ ఉంటారు. సో వాళ్ళందరినీ పట్టుకోగలరా, పట్టుకున్న డిటైన్ చేయగలరా, అధికారం ఉందా లేదా అని చూస్తే కనుక అలాంటి అధికారాలు అన్నవి ఏమీ లేవు. గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ మ్యాచ్కి వెళ్ళే ప్రేక్షకులకి ఒక నియమావళి ఉంటుంది, నిబంధనలు నియమావళి ఉంటుంది. అంటే మనం ఎలా గ్రౌండ్లో ప్రవర్తించాలి అన్నది ఒక నియమావళి ఉంటుంది. ఆ నియమావళి వరకు, అవి వర్తించే వరకు వాళ్ళు యాక్షన్స్ తీసుకోగలరు. కానీ అంతకుమించి అంటే నువ్వు డ్యాన్స్ చేసినా, నీకు నచ్చని ప్లేయర్ అని కనిపిస్తూ నువ్వు బూ చేసినా చేయలేరు. సో దాన్నే ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈరోజు, అంటే నిన్న వచ్చింది ఇది చాలా వరకు నిజమే. ఎందుకంటే చాలా మంది చెప్పారు దీనికోసం, ఇదేం రూమర్ కాదు, బట్ ప్రేక్షకుల నుంచి కూడా అంతే రికార్డ్ వచ్చింది. సో ఇది ఇంకా ఎక్కువైంది అనమాట. ఎలా అరెస్ట్ చేస్తారు ఏంటి, మేము చూస్తాం గ్రౌండ్లోకి వెళ్ళి ట్విట్టర్లో కొన్ని డిస్కషన్స్ అయితే జరిగినాయి. బాయ్కాట్ ముంబై ఇండియన్స్ జెర్సీ అని, బాయ్కాట్ హార్దిక్ పాండ్యా అని చెప్పి, అలాగే రోహిత్ శర్మ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన జెర్సీ అంటే అయితే ఇండియన్ జెర్సీ వేసుకెళ్ళటం, లేదంటే రోహిత్ శర్మ ఉన్న జెర్సీ వేసుకెళ్ళడం, ఇలాంటి చాలా ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి అనమాట. సో దానికోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ రంగంలో దిగి అలాంటిది ఏమీ లేదు, మేము ఎవరిని డిటైన్ చేయం, ఏమి చేయం, ఏదైతే ఈ ప్రవర్తన నియమావళి ఉందో దాని ప్రకారం నడుచుకుంటాం, కానీ కొత్త రూల్స్ అన్నవి ఏమీ లేవు అని క్లియర్ కట్గా ప్రకటించింది. సో కావాలంటే ఎవరైనా వెళ్ళి గ్రౌండ్లో ఎవరైనా ప్లేయర్ నచ్చిన వాళ్ళు ఉంటే మీరు బూ చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం లేదు. బట్ కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక విషయం మర్చిపోతున్నారు, హార్దిక్ పాండ్యా కూడా మనోడే, అంటే మన ఇండియన్ ప్లేయరే. సో ఎవరైతే ముంబై ఇండియన్స్ సపోర్ట్ చేస్తున్నారో, నేను ముంబై ఇండియన్స్ సపోర్టర్నే. సో నాకు నచ్చలేదు కెప్టెన్ మార్చడం. ఎందుకు నచ్చలేదు ఏంటి అన్నది మనందరూ తెలిసిన పాయింట్లే. రోహిత్ శర్మ ఇండియాను పక్కన లీడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తప్పించేసి వాళ్ళ స్వార్థం కోసం, అంటే ఫ్రాంచైజీ స్వార్థం కోసమో లేదంటే ఇంకోటో కానీ హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేయడం నచ్చలా. ఇందులో హార్దిక్ పాండ్యాది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంత తప్పు లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఎదగాలని కోరుకుంటాం. ఇప్పుడు నేను నా ఫీల్డ్ ఎదగాలని కోరుకుంటాను, మీరు మీ ఫీల్డ్ ఎదగాలని కోరుకుంటారు, హార్దిక్ పాండ్యా కూడా తన ఫీల్డ్ ఎదగాలని కోరుకుంటాడు. ఒక ఫ్రాంచైజీ వచ్చి లేదు బాబు నువ్వు మాకు కావాల్సిందే, నువ్వు రావాల్సిందే అంటే, ఇప్పుడు హార్దిక్ పాండ్యా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకుంటే, హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్కి కెప్టెనే, ఇక్కడ ముంబై ఇండియన్స్కి వస్తే ఇక్కడ వాళ్ళు కెప్టెన్ చేస్తామని ఇక్కడ కెప్టెనే, అక్కడ 15 కోట్లు ఎంత జీతం ఇస్తారు, ఇక్కడ కూడా వచ్చేది అంతే. సో కాకపోతే ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఆడాడు కాబట్టి ఆ ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు పిలిస్తే కాదనలేడు. పైగా అంబానీస్ పిలిస్తే ఎవరొద్దంటారు, ఎవరైనా వెళ్తామని అంటారు కదా. సో ఎక్కడైనా అంతే. ఈవెన్ మీకు విషయం తెలుసలేదో, ఒక ప్లేయర్ని ఒక ఫ్రాంచైజీ నుంచి ఇంకో ఫ్రాంచైజీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ ఫీ అనేది ఒకటి ఉంటుంది. హార్దిక్ పాండ్యాని ఇలా ట్రాన్స్ఫర్ చేయడానికి ముంబై ఇండియన్స్ పే చేసిన అమౌంట్ తెలుసా, అక్షరాల 100 కోట్ల డీల్ అది. సో 100 కోట్లు ఇచ్చి హార్దిక్ పాండ్యాని ట్రాన్స్ఫర్ చేసుకున్నమాట. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, హార్దిక్ పాండ్యా కనుక గుజరాత్ టైటన్స్తో అంటే డీల్ చేసుకున్న సమయంలో కనుక ఒక క్లాజ్ ఉంటుంది. ఆ క్లాజ్ ఏంటంటే, ఎప్పుడైనా నన్ను ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇందులో అప్ టు 50% వరకు హార్దిక్ పాండ్యా కోచ్ చేయొచ్చు అనమాట ఆ డీల్లో. అలా కనుక హార్దిక్ పాండ్యా అప్పట్లో తెలివిగా హార్దిక్ పాండ్యా మేనేజర్స్ కనుక కోచ్ చేసి ఉంటే ఆ 100 కోట్ల రూపాయలు హార్దిక్ పాండ్యా అక్కడ 50 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఎనీవే, సో హార్దిక్ పాండ్యాకి ఎటు చూసుకున్నా ఒకటే, అక్కడ కెప్టెన్ ఇక్కడ కెప్టెన్. ఇన్ఫాక్ట్ అక్కడ సక్సెస్ఫుల్ కెప్టెన్, ఆల్రెడీ ఒకసారి ఆడిన ఫస్ట్ సీజన్లోనే గుజరాత్ని ఛాంపియన్గా నిల్చోబెట్టాడు, సెకండ్ సీజన్లో ఫైనలిస్ట్కి తీసుకెళ్ళాడు. సో ఈజీనే. సో ఇక్కడ వాళ్ళ ఫ్రాంచైజీ ఓనర్స్ స్వార్థంతో వచ్చింది ఇదంతా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రేక్షకుల్ని ఫ్రాంచైజీ కన్విన్స్ చేయలేకపోయింది. సో ఎలా కన్విన్స్ చేయాలి, ఏ విధంగా కన్విన్స్ చేయాలి అంటే, సో రోహిత్ శర్మ ఇండియన్ సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నా, అది ఈ కెప్టెన్సీ ట్రాన్స్ఫర్ అనేది అసలు రోహిత్ శర్మ త్రూ జరుగుంటే అయిపోయేది. అంటే ఇప్పుడు ధోని ఎలా కెప్టెన్సీ ఇచ్చేశాడు, విరాట్ కోహ్లీ ఎలా కెప్టెన్సీ ఇచ్చేశాడు, అలా రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇచ్చుంటే ఇంత ఆగ్రహం, ఇంత బోయింగ్ ఇదంతా ఉండేది కాదు. బట్ అదంతా చేయకుండా వాళ్ళు సింపుల్గా మార్క్ బోచర్ని ఒక 1 month వాళ్ళ కోచ్ అనమాట పిలిచి కూర్చోబెట్టి, ఏమీ లేదు మీ రోహిత్ శర్మ మీద బడ్డని తగ్గిద్దాం అనుకుంటే
ఎలా కన్విన్స్ అవుతారు? బడ్డెన్ తగ్గించేది ఏంది? ఇండియా బడ్డెన్నే మోస్తున్నాయని మీ బొక్కల ఫ్రాంచైజీ బడ్డెన్ని మొయిలేడే అయింది. ఆబ్వియస్గా రోహిత్ శర్మ ఫ్యాన్స్ హట్ అవుతారు. అట్టయ్యారు. దానికి రిటార్డ్ ఇదనమాట. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రాంచైజీ ఓనర్స్ని ట్రోల్ చేసిన ప్లేస్లో అనవసరంగా హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేస్తున్నారేమో. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మన ప్లేయర్ అబ్బా. ఇప్పుడు హార్దిక్ పాండ్యా చాలా మంది ఏం కోరుకున్నారంటే రోహిత్ శర్మ ఆడేయాలి, బుమ్రా ఆడేయాలి, కానీ ముంబై ఇండియన్స్ ఓడిపోవాలి, అలాగే హార్దిక్ పాండ్యా బాగా ఆడకూడదని కోరుకున్నారు. తప్పు. ఎందుకంటే నెక్స్ట్ రాబోతుంది 2020 వరల్డ్ కప్. హార్దిక్ పాండ్యా అందులో కీ రిసోర్స్ మనకి, ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. హార్దిక్ పాండ్యా ఆడకుండా ఉండాలి, ఫామ్లో ఉండకూడదని కోరుకోవడం తప్పు. ఏ ఫ్రాంచైజీ ఆడినా ఎవరైనా, అది SRH అయినా ఎవరైనా, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండియన్ ప్లేయర్స్ ఎవరైనా అందరూ ఆడాలి. మనం కోరుకోవాల్సింది అది. ఎందుకంటే మనకి ఐపీఎల్ ఎవరు గెలిచినా ఒకటే, కానీ చివరికి మనం బాగా బాధపడేది మనకు 4 సంవత్సరాలు ఎంటాడేది ఏంటో తెలుసా? 4 సంవత్సరాలు ఐపీఎల్ జరిగినా నేను మర్చిపోలేంది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్. మనల్ని వరల్డ్ కప్ ఓడిపోయింది. అలాగే 2020 వరల్డ్ కప్ రాబోతుంది. మళ్ళీ మనం ఫైనల్కి వెళ్ళి ఓడిపోకుండా బాగా ఆడాలి. సో అందుకోసం మన ఇండియన్ ప్లేయర్స్ ఫామ్లో రావాలి. ఇది ఐపీఎల్ మెయిన్. అంతేగాని హైదరాబాద్ మంద కాబట్టి మనం హైదరాబాద్కే సపోర్ట్ చేద్దాం. బెంగళూరులో విరాట్ కోహ్లీ ఆడుతున్నారు, సపోర్ట్ చేయొచ్చు. ఏ టీం ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. అసలు ఈ ప్రాంతీయ విభేదాలు ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో మనం సపోర్ట్ చేయాలనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఎనీవే అందులోకి వెళ్ళొద్దు. బట్ ఇదైతే మాత్రం ముంబై క్రికెట్ అసోసియేషన్ కన్ఫర్మ్ చేసింది, లేదు అలాంటివి ఏమి లేదు. సో ఏదైతే నార్మల్ ప్రేక్షకుల నియమావళి, అలా ప్రవర్తన నియమావళి ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవుతారని చెప్పి. రెండో పాయింట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ మన సన్ రైజ్ హైదరాబాద్ అండి. ఈ మధ్య సెలబ్రిటీస్ అందరూ హైదరాబాద్ అందరూ సపోర్ట్ చేయరేంట్రా మీరు అని చెప్పి గింజిపోతున్నారు. మరి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, ఏమి ఇచ్చారు తెలియదు కానీ ఈ సీజన్లో. సో ఇక్కడ ఉన్న సన్ రైజ్ హైదరాబాద్ పక్కనే ఉన్న వైజాగ్లో మ్యాచ్లు ఆడదు. ఎక్కడ ఉన్న ఢిల్లీ వచ్చి ఎందుకు మ్యాచ్లు ఆడుతుంది ఏంటంటే, ఫస్ట్ ఢిల్లీ కోసం చెప్తాను. సో ఇక్కడ లాస్ట్ లెగ్ ఆఫ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఏదైతే సెకండ్ స్టేజ్ ఆఫ్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో, ఎలిమినేటర్ ఫైనల్ అన్ని కలిపి ఒక 10-11 మ్యాచ్లు ఎన్నో వరుసగా ఢిల్లీలో ఆడారు అనమాట ఇవన్నీ. సో దానివల్ల ఏమైందంటే ఢిల్లీ పిచ్చులన్నీ కొంచెం పాడైపోయినాయి. అంటే పాడైపోవడం ఇన్ ద సెన్స్ అవి రెడీగా లేవు అనమాట. అది రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. బీసీసీఐ రిస్క్ తీసుకోవాలనుకోవట్లా. అసలుగా మన ఢిల్లీ గ్రౌండ్కి పెద్ద చరిత్ర ఉందండి. ఇంతకుముందు ఒకసారి ఇండియా శ్రీలంక మ్యాచ్ ఏదో జరుగుతున్నప్పుడు నేనేం సెర్చ్ చేయలేదు, నాకు సడన్గా గుర్తొచ్చింది. మ్యాచ్ రద్దయిపోయినట్టుంది, అన్ఈవెన్ బౌన్స్ అయ్యి రద్దయిపోయినట్టుంది. సో పిచ్ని ఇష్టం వచ్చినట్టు వాడతాం అంటే అలా అయింది అనమాట. సో అది రికవర్ అవ్వడానికి కొంత టైం కావాలని చెప్పి, దాన్ని టచ్ చేయకూడదని చెప్పి ఢిల్లీకి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏంటి అంటే ఫస్ట్ అంటే ఏప్రిల్ 3 దాకా 5 దాకా టైం పెట్టింది అది రెడీ అవ్వడానికి. ఈ లోపల మీరు ఇంకో గ్రౌండ్ ఏదైనా కోరుకోండి, అది మీ హోమ్ గ్రౌండ్ కింద ఇస్తాము అంటే వాళ్ళు వైజాగ్ని కోరుకున్నారు. సో వైజాగ్లో అందుకే ఈరోజు ఏదైతే ఢిల్లీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరుగుతుందో అది వైజాగ్లో జరుగుతుంది. రేపు 3rd ఎప్పుడు కోల్కతా మ్యాచ్ ఉంది, ఢిల్లీ వర్సెస్ కేకేఆర్. సో అది కూడా వైజాగ్లోనే జరిగిద్ది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇంకోటి చెప్తా ఇక్కడ. నాట్ ఓన్లీ ఢిల్లీ, దేర్ ఆర్ అదర్ 2 టీమ్స్. వాళ్ళకి ఎవరంటే రాజస్థాన్ ఒకటి, పంజాబ్ ఒకటి. వాళ్ళకి కూడా 2 గ్రౌండ్లు ఉన్నాయి. ఒకటి పంజాబ్ గ్రౌండ్ కాకుండా ధర్మశాలలో కూడా వాళ్ళు 2 మ్యాచ్లు ఆడుతున్నారు. రాజస్థాన్ కూడా జైపూర్లో కాకుండా ఇంకోటి ఏదో ఉందా గౌహాతీని ఏదో, అక్కడ 2 మ్యాచ్లు ఆడుతున్నారు. అంటే వెసులుబాటు అన్నది ఉంది. ఒక ఫ్రాంచైజీ మోర్ దెన్ 1 గ్రౌండ్లో యాజ్ అ హోమ్ గ్రౌండ్ కింద చేసుకునే వెసులుబాటు ఉంది. అలాంటి వెసులుబాటు ఉన్నప్పుడు మరి మన సన్ రైజ్ హైదరాబాద్ ఎందుకు 2 మ్యాచ్లు వైజాగ్ ఆడదు? దేర్ మేబీ కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉండొచ్చు. బట్ ఎవరైతే సెలబ్రిటీస్ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారో, మనం సపోర్ట్ చేయండి అని చెప్పి బలవంతంగా, సో వాళ్ళు ఆ ఫ్రాంచైజీ ఓనర్స్తో కూడా వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మాట్లాడి వాళ్ళ పెద్దల్లో కూర్చోబెట్టి కొన్ని మ్యాచ్లు వైజాగ్లో కూడా పెడితే ఏమైందంటే, మనది టీము అన్న భావన, ఏదైతే ప్రాంతీయ భావన కలిగించాలనుకుంటున్నారో ఆ యాంగిల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకొంచెం మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉందన్నమాట సన్ రైజ్ హైదరాబాద్కి. సో ఈ యాంగిల్లో కూడా ఆలోచించండి, బాగుంటుంది. సో ఈ 2 విషయాలు అనమాట మెయిన్గా. ఇది కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఐపీఎల్ మ్యాచ్లు కాకుండా ఏంటి అంటే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఎంతమంది చెప్పాను కంగనా రనౌత్ గారు పోటీ చేస్తున్నారని చెప్పి. అలాగే చిరుత బ్యూటీ నేహా శర్మ కూడా వచ్చింది టాపిక్, బట్ పోటీ చేస్తారు లేదని తెలియదు. దాని తర్వాత కపూర్ సిస్టర్స్ ఎవరైతే కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఉన్నారో వాళ్ళు కూడా పాలిటిక్స్లో జాయిన్ అవబోతున్నారని. కరీనా కపూర్ ఎవరు కానీ, కరిష్మా కపూర్ శివసేన వాళ్ళ లీడర్స్, అంటే బీజేపీ, కాంగ్రెస్ ఇలాంటి పెద్ద పార్టీలు కాకుండా ఏదైతే మహారాష్ట్ర పార్టీ ఉందో శివసేన పార్టీ, వాళ్ళని కలిశారంట. సో వాళ్ళని కూడా మన రాజకీయాల్లో చూసి అదృష్టం కలగబోతుంది అనమాట మనకి. దాంతోపాటు గోవింద చాలా మంది వెళ్తున్నారు. సో ఇది మ్యాటర్ అంటే కాదు. ఇప్పుడు లేటెస్ట్ మ్యాటర్ ఏంటంటే, కృతి సనన్ ఏదైతే నేను ఒక్కడిని మహేష్ బాబు తరపున, దోచే నా చైతన్య తరపున కాదు, నా చైతన్య సరసన నటించారో ఆవిడ కూడా పాలిటిక్స్లోకి రాబోతున్నారంట. ఈరోజు వచ్చిన లేటెస్ట్ ప్రోమోలో. సో ఎంతవరకు నిజమైతే తెలియదు కానీ, సో హీరోయిన్స్ అందరూ మూకమ్మడిగా తీసుకెళ్ళి మొత్తం బాలీవుడ్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లో జాయిన్ అవబోతున్నట్టున్నారు. సో చూడాలి ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. సో ఈరోజు ఎంటర్టైన్మెంట్ బాక్స్లో ఇవే విశేషాలు. సో పెద్దగా విశేషాలు ఉన్నట్ల చెప్పడానికి కూడా ఇంట్రెస్టింగ్గా. సో మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే, వీడియోస్కి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. దాని మీద మన స్టైల్ ఏదైనా వీడియో చేస్తా ఉన్నాం. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కామెంట్ చేయడం ఇష్టం లేని ఎవరంటే ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ కూడా చేయొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే చేయడానికి ప్రయత్నిస్తుంటే, నాకు పక్కన ఇంకొక జాబ్ కూడా ఉంది కాబట్టి ఆ జాబ్లో చాలా కష్టంగా ఉంటుంది. సో కొంచెం టైం దొరకట్లేదు, బట్ టైం దొరికినప్పుడల్లా నేను కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.
సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా వీడియో ఐడియాలు ఉంటే కింద కామెంట్ చేయండి, పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.